వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. మాట నీది, విను. మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు అంటున్నారు, నా కృప నిన్ను విడిచిపోదు అని. కృప అంటే అర్హత లేకపోయినా మనలను ప్రేమించుట. అట్టి ప్రేమను మన యందు కనపరచు దేవుడు. పర్వతాల్లో తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నేను మీ యందు చూపించే కృప మిమ్మల్ని విడిచిపోదని సెలవిచ్చటం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును అనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో సౌలు గారిని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల్లో ఆఖరి వంశస్థుడైన బెన్యామీను వంశానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ సౌలు. సౌలు వాస్తవానికి ఆ స్థానానికి అతడు ఏమాత్రం కూడా అర్హుడు కాదు. ఇశ్రాయేలీలో ఆఖరు వాని యొక్క వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు తమకు రాజు కావాలనుకున్నప్పుడు వాస్తవానికి ఇశ్రాయేల్లో మొదటి వంశస్థుల కుటుంబాలను ఎంపిక చేయాలి. కానీ దేవుడు సమస్తము నెరిగిన వాడు గనుక యోగ్యత అర్హత లేకపోయినప్పుడు సౌలుకు ఆ బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత కాలంలో సౌలు తన పట్ల దేవుడు చూపినటువంటి కృపను ఎంతో నిర్లక్ష్యం చేసి తనకున్నటువంటి స్థానాన్ని అతడు పోగొట్టుకున్నట్టును గమనించగలం. అయితే దావీదు గారితో ప్రభువారు సెలవిచ్చినటువంటి ఈ మాటలు మనం చూసినట్లయితే సౌలు విషయంలోనైతే పూర్తిగా అతడు కలిగినటువంటి సమస్తమును పోగొట్టుకున్నాడు. కానీ దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని మీద నుండి అతని మనసు తొలగిపోవటాన్ని మనం చూడగలం. ఆ తర్వాత కాలంలో రెహబాము ఇశ్రాయేలు ప్రజలకు రాజై అతని యొక్క అవిధేయతలను బట్టి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను బట్టి రాజ్యం 2గా విభజించబడి 10 మంది వంశస్థులేమో వారు ఉత్తర రాజ్యంగా వెళ్ళిపోయారు. షోమ్రోను ముఖ్య పట్టణంగా చేసుకున్నారు. మిగిలిన 2 వంశస్థులు మాత్రం యెరూషలేములోనే వారు ఉండిపోవుటను మనం అక్కడ గమనించగలం. ఏదేమైనా దేవుడు పూర్తిగా సౌలుకు అతని కుటుంబానికి రాజ్యం లేకుండా చేసినట్లు దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి ఈ రెహబాముకు ఆయన ఎంతమాత్రం కూడా తన కృపను దూరం చేయలేదు. మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము మన జీవిత కాలమందు ఎంతమాత్రం ప్రభు దృష్టికి అవిధేయంగా అశ్రద్ధగా కాక దేవుని కృపను పొందేటటువంటి వ్యక్తులుగా జీవిస్తే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన తన కృపను మన యొద్ద నుండి దూరం చేయక మనకు తోడుగా ఉంటారు. ఇట్టి దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మేలు కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. నేడు దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక.